మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాతిరెడ్డిపాలెం ఈబయ్యారాన్ని కలిపే వంతెన వద్ద ఉన్నాం. ఎంతో కాలంగా గత వందల సంవత్సరాలుగా ఈ వాగు దాటుతూ ఇబ్బంది పడ్డ ప్రజలకు పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు, తర్వాత వచ్చిన శాసనసభ్యులు రేగా కాంతారావు గారు ఇద్దరి కృషి వల్ల ఇక్కడ ఈ వంతెన ఏర్పాటు కావడం జరిగింది. ఇక్కడ ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుని ఇరువురు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేసి కట్టించడం జరిగింది. దీంతో 2 గ్రామాలకే కాకుండా సుమారు 50-60 గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పడ్డది. కానీ ప్రస్తుతం అది నిరాదరణకు గురయ్యేట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తుంటే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఇటు పక్క పాప స్థానికులు అయ్యి రాళ్ళు అయితే వేశారు. కానీ తర్వాత ఇటుపక్క వస్తే ఇంకో పెద్ద గుంట ఏర్పడ్డది. చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కనుక ఏమరపాటుగా ఇలా వచ్చినా దాంట్లో పడి అయ్యే అవకాశం చాలా పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. అదే స్పీడ్ గా వస్తే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై స్థానిక ఉప సర్పంచ్ గారిని అడిగి ప్రయత్నం చేయడం. నమస్తే సార్. నమస్తే అండి. మీరు రైతుగా కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఎంతో మంది రైతులు ప్రయాణం చేస్తుంటారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ ఈ గుంట ఇట్లా ఏర్పడుతుంది? నైట్ పూట వచ్చే వాళ్ళకి బాగా ప్రమాదం ఉంది. నైట్ పూట వచ్చేవాళ్ళు ఇటు వెహికల్స్ వచ్చినా ఇటు నుంచి వచ్చినా దాంట్లో పడే అవకాశం ఉంది. అంతకుముందు అట్టే పడితే దాన్ని చిన్నగా అట్లా కాంట్రాక్ట్ కొద్దిగా ఫోర్స్ చేస్తే ఆయన రాళ్ళు వేయించాడు. ఇటు సైడ్ దాన్ని వేయాలి. ఈ సైడ్ పరిష్కారం సైడ్ వాల్ సైడ్ వాల్ కడితే ఇబ్బంది లేకుండా సైడ్ వాల్ కట్టేసి దాన్ని మొత్తం బూట్ చేస్తే బాగానే ఉంటది. ఇబ్బంది ఏముండదు. దీంట్లో తాటి చేసినట్టున్నారు. ఏదైనా తాత్కాలికంగా పైన పెట్టించింది మాది. ఇది దాటి రాకూడదని పైన పెట్టి అది ఈ వర్షాలకి దాకా కొట్టుకోపోయింది. ఓకే. పెట్టారు. ఓకే. సాధారణంగా అయితే ఈ బ్రిడ్జిలు కట్టినప్పుడు సైడ్ వాళ్ళు కట్టాలి. గోదావరి వచ్చినా వరదలు వచ్చినప్పుడు చెప్పండి. సాధారణంగా అయితే బ్రిడ్జిస్ కట్టినప్పుడు సైడ్ వాల్స్ కట్టాల్సి ఉంటది. కొంతమేర రాయి కట్టడం కట్టాల్సి ఉంటది. ఎందుకంటే నిపుణులు చెప్తారు ఖచ్చితంగా దీన్ని ఏమంటారంటే వరదకి ఖచ్చితంగా ఇది గాడి పడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ సైడ్ కడతారు. గతంలో పాయం గారు కూడా పాపం తను వచ్చినప్పుడు ఇక్కడ ఈ సైడ్ వాల్స్ కట్టాలని చెప్పారు. ఏదైతే ఈ బ్రిడ్జి కాంట్రాక్టర్ ఉన్నో ఆయనకి ఆదేశాలు ఇచ్చారు. అక్కడ కూడా ఒక స్తూపం కట్టాలని చెప్పారు. అది కూడా ఆయన ఏర్పాటు చేయలేకపోయిండు. గతంలో అటు సైడ్ ఇటు సైడ్ రాళ్ళేసి రాతి కట్టడాలు కట్టాలని చెప్పారు కానీ వాళ్ళు స్పందించలేదు. మరి సార్ కూడా ఆ తర్వాత మరి ఆయన చెప్పడం మర్చిపోయారేమో. ఇప్పుడైతే ఇది చాలా ప్రమాదకరంగా మారింది. దీని వల్ల ఏదైనా గట్టిగా ప్రమాదం అంటే మనుషులు చనిపోయే వరకు కాకుండా ముందుగానే స్పందిస్తే బాగుంటదని చెప్పేసి మేము అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు రైతులు ఎక్కువగా నాకు తెలిసి వందల్లో కాదు వేలలో రైతులు ప్రయాణం చేస్తుంటారు. నాకు తెలిసి జగ్గారం కొత్తగా బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది నైట్ పూట తెలియని డ్రైవర్ ఏమైనా వస్తే డైలీ వస్తే డ్రైవర్ అయితే పర్లేదు కానీ తెలియని డ్రైవర్ ఎవరైనా వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా జీబు దిగబడా ఖచ్చితంగా దీన్ని ఇక్కడ జీబు దిగబడ్డది. ఓకే. కర్రలు బైకులు అయిపోయారు. అంటే చూడండి ఎంత ప్రమాదకర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో. అంటే మనకు తెలియకుండా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి, తెలిసి ఒక 2 జరుగుతున్నాయి. అంటే ప్రాణాలు పోకముందే స్థానిక అధికారులు దీనిపై స్పందించాలా. మరి ఇక్కడైతే మనకు తెలిసి R&B మీద నాకు తెలిసి చాలా సమస్యలు, అవి పెద్ద సమస్యలు కావు. ఒక 200-300 పెడితే అయ్యే సమస్యలు నేను చూపిస్తున్నా. అలాంటి సమస్యలు కూడా R&B అధికారులు పట్టించుకోవట్లే. మరి అసలు R&B శాఖ ఉందో లేదో మరి తెలియదు. అశోకపురంలో మాత్రం విగ్రహం పెడితే మాత్రం టక్కన వచ్చేసి కానీ బాబు రోడ్డు మీద గొట్ట ఏర్పడదురా బాబు, తీయండి రా. 100 రూపాయలు ఖర్చు అయింది. చేసి బట్టపత్రం 200 ఖర్చు అయింది. తీయండి రా నాయన, మీ దండం పెడతారా బాబు. ప్రజలు వేడుకున్నా కూడా పట్టించుకోవట్లే. అసలు వాళ్ళు ఉన్నారో లేరు, అసలు ఆ శాఖ ఉందో పినపాక మండలంలో మనకే తెలియట్లేదు. గతంలో ఉన్న అధికారులతో ఆ శాఖ ఉందో లేదో ఎంపీడీఓలు చెప్పారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఆ శాఖని కూడా మేము చూడలేని చెప్పారు. అంటే ప్రభుత్వ వైఫల్యం అర్థం కావట్లేదు. వాళ్ళు అడిగితేనే మీ 20 మండలాలకు ఒకరే ఉన్నాం సార్, నాకు తెలంగాణ మొత్తం ఒక్కనే ఉన్నా సార్ అని ఒక అధికారి చెప్తాడు. తెలంగాణ మొత్తం ఒకటే ఉన్నాడు. ఇది ఎక్కడ పాపమో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎక్కడ వెళ్ళలే మరి తెలంగాణ మొత్తం ఒక ఉంటుంది, ఎక్కడ చూడలే. ఆ రేవంత్ రెడ్డి గారు ఈ అమ్మ ఎక్కడ లేని ఉద్యోగాలు ఇచ్చిన ఆయన చెప్పుకుంటా అండు. వీళ్ళు చూస్తే మొత్తం ఒక్కనే సార్, ఈ మొత్తం రాష్ట్రం మొత్తం ఒక్కనే ఏఈ ఉందని చెప్తారు ఈ మనుగూరులో ఉన్న ఏఈ గారు. మరి ఏది నిజం ఏది అబద్ధం? మరి ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాండా, మరి ఏఈ గారు అబద్ధం చెప్తాండా? అర్థం కావట్లేదు. మరి అది ఎంత సమస్య అండి. అది నాకు తెలిసి ఒక 200 రూపాయలు ఖర్చు అవుతుంది ఆ మనుగూరు చిన్న గుట్ట తీయడానికి. ఆటో నిన్న నా ముందే కింద పడ్డారు, మొన్న ఫ్యామిలీ కింద పడ్డారు 3 రోజుల క్రితం. ఎన్ని సమస్యలు. వాళ్ళ కుటుంబాలకు ఏముందండి, మంచి 4 లక్షల రూపాయల జీతం వస్తుంది, 2 లక్షల జీతం కాదు పడుతుంది, చక్క కారులో పోతారు. పోయేదేవుడు మనోళ్ళేగా, మన పేద ప్రజలేక పోయేసుకొని ఎంతమంది చచ్చిపోవాలో పోనీయండి. మరి ఏం చేద్దాం, R&B శాఖ నిర్లక్ష్యంగా చచ్చిపోలేండి. మరి
మరి ఇది ఇట్లా మొన్న కారు కూడా పడదని చెప్తున్నారు సార్ ఇక్కడ. ఉన్న కారు కూడా ఇక్కడ కొంచెం దిగితే గ్రామస్తులే వచ్చి దాన్ని పైకి లేపిన పరిస్థితి ఉండేది. ఇది ప్రమాదాలు జరగక ముందే కాస్త అధికారులు స్పందిస్తే బాగుంటదని చెప్పేసి మీ ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. ఇప్పుడు కొత్తగా బస్సు కూడా నడుస్తా ఉంది. ఒకవేళ తెలియని డ్రైవర్ నైట్ 7:30 ఆ ప్రాంతంలో వస్తా ఉంది బస్సు. తెలియని డ్రైవర్ వస్తే ఖచ్చితంగా అటేదన్నా వెహికల్ వస్తే ఇటు పక్కకు తిప్పినట్టు కూడా కాదు, 2 గంటల ట్రాక్టర్ వచ్చి దారి లేదు, ఏదైనా వస్తే దారి లేదు, పక్క తిప్పినట్టయితే ఖచ్చితంగా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. నెక్స్ట్ రెండోది మీకు గుర్తు చేసి అంటే గోదావరి పుష్కరాలు ఉన్నాయి. ఇదే రోడ్డు ప్రజలమైంది కొన్ని లక్షల మంది మీకు ప్రత్యేక గుర్తుపడతాను. ఎందుకంటే పాతటిపాలెంలో మీకు ఏం చెప్పేదంటే మీ పాతటిపాలెం గ్రామ పంచాయతీలో గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇక్కడ కనుక గోదావరి పుష్కరాలు ఎట్లే ఉంటే నాకు తెలిసి రోజుకో 10 మంది హాస్పిటల్ వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రిలో పోవాలి. అవునవునవును. మరి లేదా ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ పోమంటారు అప్పుడు కూడా. కానీ ఇది పెద్ద ఖర్చు కూడా ఏ పని కాదు, ఇది పెద్ద పనే లేదు ఇక్కడ కూడా. కాకపోతే రాయి కట్టుబడి కట్టేసి ఇక్కడ నుంచి ఆ మూల దాకా లేదా ఇక్కడ నుంచి ఆ మూల దాకా కొంచెం కింద నుంచి రాయపాటి కట్టుబడి కడితే 1 లక్ష 2 లక్షల రూపాయలు అయిపోయి పని అయిపోద్ది. ఎందుకంటే ఒక ప్రాణం పోతే కొన్ని చాలా కష్టంతో కూడుకున్న పని కదా. పాయం గారు నిబద్ధత చెప్తారు. ఆయన విషయంలో మనం పాయం వెంకటేశ్వర గారిని చేయరు. కానీ అధికారులు ఎందుకు మరి ఆయన మాట ఇంటర్ లేదో మరి మనకి అర్థం కాదు. ఎందుకంటే కాంట్రాక్టర్ పట్టించుకోలేదు, అధికారులు కూడా పట్టించుకోలేదు. పాయం వెంకటేశ్వర ఎమ్మడే చేస్తారు కానీ అధికారులు ఆయన మాట పట్టించుకోవడం లేదో మరి మీకు ప్రత్యక్షంగా చెప్పిండ్రు. చెప్పినప్పుడు వాళ్ళ అధికారులు పాటించాలి కదా, కాంట్రాక్ట్ కూడా చేయాలి, కింద నుంచి కట్టుబడి కట్టాలి దాన్ని. అంటే ఎమ్మెల్యే గారు చెప్పిన కాంట్రాక్ట్ పట్టించుకోవట్లేదు. రాయి కూడా తయారు చేసి మా పంచాయతీ తరఫున చేయాలనుకున్నా కూడా దానికి అవకాశం లేదు. ఓకే, మా పంచాయతీ మా కుదరదు కదా అది. అవును, ఇప్పుడు లోకల్ మా ఊర్లో మా అయితే మేము చేయొచ్చు. అవును, ఇప్పుడు మా పరిధిలో కాదు ఇది. అవును, ఎందుకంటే ఎవరికి కాంట్రాక్ట్ ఉన్నారు, ఇప్పుడు అధికారులు ఉన్నారు, దానికి స్పందించి చేయాలి. దాన్ని లేదా కొత్త గవర్నమెంట్ కొత్త చేయాలి. ఆ కాంట్రాక్ట్ పరిధిలో లేకపోయినా కొత్తది తర్వాత పరిధిలో ఉంటే సార్ గానీ లేదా ఎంపీ ఫండ్స్ గానీ ఇట్లా ఇక్కడ దాకా వెళ్ళిపోయింది అనుకో మరి ఇబ్బంది అయిపోద్ది. రేపు పెద్ద బాగా వచ్చింది అనుకో ఇప్పుడు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వస్తుంటా వచ్చేస్తా రోడ్డు కట్ అయిపోద్ది, మొత్తం ఏముండదు ఆడ వెళ్ళిపోద్ది. అసలు వాస్తవంగా బ్రిడ్జి మీద అటు కూడా లైట్స్ ఉండాలి, వాస్తవంగా ఉండాలి. లైట్లు కూడా లేకపోవడం కూడా గమనారు. ఎందుకంటే పక్కన ఇటు ఒక ఆలయం ఉంది, ఇటు పక్క చాలా లైట్ కూడా రైతులు ప్రయాణం చేస్తారు. పక్కన డంపింగ్ యార్డ్ ఉంది, పక్కన శ్మశాన వాటికి ఉంది, అన్ని ఉన్నాయి కానీ అన్ని పదకొంటే లైట్ మరి కాదు 10 మంది మళ్ళీ కర్రలతో పైకి లేపారు. వెహికల్ లో వచ్చినా కూడా తెలియని వచ్చే పడిపోవడమే, చూసే పని రేసింగ్ అవతల పడుతుంది. బైక్ కొడితే కనపట్టి కాబట్టి చచ్చిపోతే తెల్లారి తీసుకోవాలి, చచ్చిపోవడం తీసుకోవాలి. గోధుమ తెలియదు కదా ఎక్కడి నుంచో వచ్చేవాడికి. అవును, ఇప్పుడు వస్తుంటాడు సైడ్, ఏదైనా వెహికల్ వస్తుంది సైడ్ రావాలా తెలియదు కదా. చూద్దాం, మన అయితే దీన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం. పరిష్కారం అయితే మన అదృష్టం, పరిష్కారం కాకపోతే ఇక ప్రజల చూద్దాం మరి. ఎందుకంటే అది మీ పరిధిలో లేదు, పంచాయతీ పరిధిలో. పంచాయతీ పరిధిలో మేమే చేపిస్తాం, మా పరిధిలో కాదు ఇది. కాకపోతే ఏంటంటే మేము ముందుగా స్పందిస్తున్నాం అంతే. మంచిదండి, స్పందించడం మంచిగా. అదే కాకుండా మన ఎస్బీఎస్ తరఫున గ్రామ దర్శిని అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. మీ గ్రామ అభివృద్ధి ఉన్నా చెప్పండి, మీ గ్రామంలో సమస్యలున్నా మాకు తెలియజేయండి. 9121841987 9121841987 నంబర్కి వాట్సాప్ చేయండి. మీ ప్రాంతానికి మేమే వస్తాం, సమస్యను చూస్తాం, ప్రజలకు తెలిసేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వ్యక్తిగత వివాదాలు, వ్యక్తిగత సమస్యలు మాత్రం మా ఛానల్లో ప్రసారం చేయము, వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.